అబ్బాబ్బా, ఈ మ్యాంగో మోమోస్కి ఎంత క్రేజీ డిమాండ్ వచ్చిందంటే ఈ చేసుకున్న స్టఫింగ్ని పూర్ణాల్లా చేసుకుందామంటే ఆయిల్లో చీదేస్తుంది, అదే బొబ్బట్లా చేసుకుందామంటే అక్కడ బయటకు వచ్చేస్తుంది. ఈజీ వే టు మేక్ అండ్ హెల్తీ ఏదైనా ఉందంటే మోమోసే. ఇంకా లేట్ ఎందుకు, మీకు నచ్చిన స్వీట్గా ఉండే ఏ రకం మామిడి పళ్ళైనా తీసుకోండి. ఈ పీసెస్ని ప్యూరే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూగుడు పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తురుముకున్న కొబ్బరిని వేసి కాసేపు వేయించండి. ఇది వేగింది అనుకున్నాక బెల్లాన్ని వేసి ఉడికించుకోండి. ఇలా ఇది దగ్గరకు వచ్చాక మ్యాంగో ప్యూరేని కూడా వేసి ఉడికించుకొని అది దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు మ్యాంగో పల్ప్ని ఉడికించుకోవడానికి బౌల్లో కొన్ని వాటర్ వేసి దాంట్లో మ్యాంగో పల్ప్ వేసి ఉడికించండి. ఇది ఉడికేటప్పుడు కాస్త సాల్ట్, నెయ్యి వేసుకొని ఈ ప్యూరే ఉడికింది అనుకున్నాకే బియ్య పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చక్కగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా మీకు మోమోస్ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోండి. మోమోస్ని స్టీమ్ చేసుకోవడానికి ప్లేట్కి గీని అప్లై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ ఉండల్ని కొంచెం ఫ్లాట్ చేసి పిండిలో రోల్ చేసి చేతిలోనే దాన్ని ఫ్లాట్గా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టేసి చూపించిన విధంగా క్లోజ్ చేసి మోమోస్ లాగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. ఇప్పుడు వీటిని ఒక 15 minutes స్టీమ్ చేసుకోండి. అంతే, యమ్మీ 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 మోమోస్ రెడీ. మోమోస్ని వేడివేడిగా తినకండి, నోరు గాలిపోద్ది.